వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. డైలీ టెస్ట్ కింద ఇంగ్లీష్లో మనము క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసి ప్రతి లెసన్ ప్రతి క్లాస్లో ప్రతి లెసన్ మీద ఎంసీక్యూస్ చేసాం. సో మనం ఇప్పటి వరకు క్లాస్ 3, 4, 5, 6, 7, 8 కంప్లీట్ అయిపోయాయి. ఇది క్లాస్ 9th మనము లాస్ట్ లెసన్ని చూస్తున్నాం. ఓకే, సో ఈ వీడియోలో మనం చూసేది క్లాస్ 9th లెసన్ 9 ఇఫ్ ఐ వర్ యూ. ఓకే, సో ఇది టెస్ట్ నెంబర్ 65. ఇది బేస్డ్ ఆన్ బీహైవ్ క్లాస్ 9 ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ. ఇది మీకు ఏపీ టెట్కి, ఏపీ డిఎస్సికి, సీటెట్కి కూడా మీకు పనికొస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఈ లెసన్ ఏదైతే ఉందో ఇఫ్ ఐ వర్ యూ అని చెప్పి, ఇది ఒక ఇంట్లో ఒక అతను ఉంటే అతని ఇంటికి ఒక దొంగోడు వస్తాడు. ఓకే, సో ఆ ఇంట్లో వాళ్ళిద్దరి మధ్యలో ఏమి మాటలు నడిచాయి అవన్నీ అదే దాని గురించే ఈ స్టోరీ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీని మీదే బేస్ చేశాను. A short drama with only one act and no scene divisions is called. ఓకే, ఈ మొత్తం డ్రామా ఒకసారి వాళ్ళు ఫారెస్ట్లో ఉన్నారు, ఒకసారి ఇంట్లో ఉన్నారు, ఒకసారి రోడ్డు మీద ఉన్నారు, అలా కాకుండా మొత్తం స్టోరీ వాళ్ళ ఇంటి లోపలే నడుస్తుంది. ఓకే, సో a short drama with only one act and no scene divisions is called a skit, a novel, a monologue, a one act play. ఇలా నడిచే స్టోరీని డ్రామాని మనము ఏమంటాం? సీన్ మారకుండా ఒక్కటే సీన్లో మొత్తం స్టోరీని మనం నడిపించేస్తే దానిని మనము వన్ యాక్ట్ ప్లే అని చెప్పి అంటాం. ఓకే, ఈ వన్ యాక్ట్ ప్లేలో ఒకటే ఒక సీన్ ఉంటుంది వెనకాల, అందులోనే మొత్తం స్టోరీ నడుస్తుంది. ఎక్కువ మంది క్యారెక్టర్స్ ఉండరు, చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారు. ఓకే, సో ఆ స్టోరీ మొత్తంలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందంటే ఒక సింగిల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది లేదా ఒక సింగిల్ సిచ్యువేషన్, దాని మీదే ఆ మొత్తం స్టోరీ నడుస్తుంది. ఓకే, స్కిట్ అంటే ఏంటి? ఏదైతే మనకి స్కూల్ అసెంబ్లీస్లో పిల్లలు ఒక 5 to 8 minutes ఒక డ్రామా లాగా ఏదైతే వేస్తారో, షార్ట్ హ్యూమరస్ పర్ఫార్మెన్స్, దానిని మనము స్కిట్ అని చెప్పంటాము. నవల అనేది మనము ప్రోజ్ ఫామ్లో ఏదైనా లాంగ్ స్టోరీని రాస్తే దాన్ని మనము నావెల్ అని చెప్పి అంటాం. మోనోలాగ్ అంటే ఏకపాత్రాభినయం, అ లాంగ్ స్పీచ్ బై వన్ క్యారెక్టర్, దాన్ని మనము మోనోలాగ్ అని చెప్పి అంటాం. గ్రామర్లో థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్లో ఇలా మీకు 8 sentences ఇచ్చి చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద పేర్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని చెప్పి అన్నారు. ఓకే, ఫస్ట్ మనము ఒక్క సెంటెన్స్ని తీసుకుని ఈ సెంటెన్స్ని ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు అన్నది ఫస్ట్ చూసి దెన్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ సాల్వ్ ద హోల్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ద డాష్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్ డాష్. ఓకే, సైట్ సైట్ రెండు ఒకటే వర్డ్ వినిపిస్తున్నాయి కానీ సౌండ్, వర్డ్స్ మీనింగ్ మాత్రం, స్పెల్లింగ్స్ మాత్రం వేరే. ఓకే, అంటే సౌండ్ ఒకటే ఉంది అంటే వాటిని మనము హోమోఫోన్స్ అని చెప్పి అంటాం. ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్, యాక్సిడెంట్ జరిగిన స్థలం అంటే SITE. అదే మనం సైట్ అంటే ఏంటి? దేనన్నా మనం రెఫర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనము సైట్, ఏదన్నా మనం కోట్ చేయాలి అనుకుంటే సైట్ అని చెప్పి ఈ సైట్ని వాడతాం. ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ ఎలా ఉంటుంది? చాలా హారబుల్గా, చాలా టెరిఫైయింగ్గా, చాలా భయంకరంగా ఉంటుంది. ఓకే, చాలా భయంకరంగా ఉంది అంటే గాస్ట్లీ, GHASTLY. ఓకే, గోస్ట్లీ అంటే ఏంటి? లైక్ ఎ గోస్ట్, భూతపు స్వభావం కలిగింది. ఓకే, సో ఈ ఒక్క సెంటెన్స్ని మనని ఎలా వీళ్ళు ఎగ్జామ్లో మనం అడగచ్చు అన్నది ఫర్ దట్ సింగిల్ సెంటెన్స్ మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఇందాక చూసిందే. ద డాష్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్ ట్రూలీ డాష్ అన్నప్పుడు ఆప్షన్ 2, ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్ ట్రూలీ ఘాస్ట్లీ. ఓకే, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ యాన్ ఎర్రర్. ఇది ఇలా కూడా అడగచ్చు, లేదు అంటే మీకు ఇలా 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 గీతలు గీసి ABCD ఎక్కడ ఎర్రర్ ఉంది అని కూడా అడగచ్చు. ఓకే, ఎర్రర్ ఎక్కడుంది? ఈ పార్ట్లో ఉంది. ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ స్థలం, వీఆర్ టాకింగ్ అబౌట్ ద లొకేషన్, కానీ వీళ్ళు ఇక్కడ రెఫర్ టు అన్న మీనింగ్ వచ్చే CITEని వాడారు. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. వాట్ డస్ ద వర్డ్ ఘాస్ట్లీ మీన్ ఇన్ ద సెంటెన్స్?
ghastly, the site of the accident was ghastly అన్నప్పుడు ఆప్షన్ 3 terrible or shocking. Choose the word that is closest in meaning to ghastly. Option 2 horrifying. Which of the following sentences uses the word sight correctly? ఎందులో కరెక్ట్ గా వాడుతున్నారు? ఓకే, he will cite the poem in his essay. The site of the temple is unknown. అసలు ఈ రెండు అసలు సైట్ కి సంబంధించినవే కాదు. The site of the ancient city was discovered అంటే ప్లేస్ అనమాట. ఓకే, ఇక్కడ అసలు సైట్ లేదు. దిస్ క్వశ్చన్ ఐ డెంట్ ఫ్రేమ్ ప్రాపర్లీ. ఆప్షన్ 3 is your answer. మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ కరెక్ట్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. ఇలా కూడా అడగచ్చు. ఓకే, సో ఈ సైట్ ఏంటి? దిస్ ఇస్ టు కోట్ ఆర్ రెఫర్. ఘాస్ట్లీ అంటే షాకింగ్. సైట్ అంటే లొకేషన్. గోస్ట్లీ అంటే లైక్ ఎ స్పిరిట్. ఓకే, ఇలా మీకు 6 రకాలుగా ఆ ఒక్క సెంటెన్స్ని బేస్ చేసుకుని మనని క్వశ్చన్ అడగచ్చు. ఇలా మీకు ఏ సెంటెన్స్ అయినా రావచ్చు. అందుకని ఊరికే బై హార్ట్ చేసి ఇలా వస్తేనే రికగ్నైజ్ చేయటం కాకుండా ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయటానికి రెడీగా ఉండాలి. ఓకే, సో ద ఫస్ట్ వన్, ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్ ఘాస్ట్లీ. ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్ ఘాస్ట్లీ. సెకండ్, ఆర్ ప్రిన్సిపల్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఇక్కడేమో పిఎల్ఈ అన్నారు, ఇక్కడ పిఏఎల్ అంటున్నారు. కాలేజీలో ఉండే ఆయన దట్ ఈస్ ద పిఏఎల్ ప్రిన్సిపల్. ఓకే, ద ప్రిన్సిపల్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అంటే ద హెడ్ ఆఫ్ ద కాలేజ్. ఓకే, ఇదేంటి పిఎల్ఈ అంటే ఇట్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ రూల్. ఏదన్నా మనకి ఒక బిలీఫ్, ఒక సూత్రం ఏదన్నా ఉంటే దానిని మనము ప్రిన్సిపల్ అని చెప్పి అంటాం. థర్డ్, ఐ స్టడీడ్ డాష్ ఫర్ 8 hours కంటిన్యూస్లీ, కంటిన్యూల్లీ. ఓకే, కంటిన్యూస్గా అంటే నిరంతరంగా, విరామం లేకుండా, వితౌట్ బ్రేక్స్, వితౌట్ ఇంటరప్షన్. ఓకే, కంటిన్యూల్లీ అంటే కొన్ని రోజులు చేసి ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళా నెల తర్వాత మళ్ళా చేసి బ్రేక్ ఇచ్చి మళ్ళా చేసి దాన్ని మనము కంటిన్యూల్లీ అంటే అగైన్ అండ్ అగైన్ ఓవర్ టైం. ఓకే, కొంచెం మధ్యలో బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఐ స్టడీడ్ ఫర్ 8 hours అన్నప్పుడు బ్రేక్ లేదని చెప్పి అర్థం. ఐ స్టడీడ్ కంటిన్యూస్లీ ఫర్ 8 hours. Fourth, the fog had an adverse effect on the traffic. AFFECT, EFFECT. ఓకే, ఫాగ్ వల్ల ట్రాఫిక్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది అంటే ఒక అడ్వర్స్ రకంగా దాని రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఉంది అంటేనే దాట్ ఈస్ ఈఎఫ్ఎఫ్ఈసిటి. ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది మనము ఒక నౌన్ లాగా వాడతాం. ఏఎఫ్ఎఫ్ఈసిటి అంటే ఎవరినన్నా మనము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఓకే, ఒక బ్యాడ్ కంపెనీ ఉంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఓకే, దట్ ఈస్ టు ఇన్ఫ్లుయెన్స్. సో దిస్ ఈజ్ అ వర్బ్. ద ఫాగ్ హ్యాడ్ అన్ అడ్వర్స్ effect on the traffic. 5, Cézanne, the famous French painter, was a brilliant artist. Okay, artist అంటే జనరలీ మనం పెయింటర్ అన్నప్పుడు ARTIST దీన్ని వాడతాం. ఓకే, చిత్రకారుడు, వన్ హూ క్రియేట్స్ ఆర్ట్ లైక్ పెయింటింగ్ ఆర్ స్కల్ప్చర్. అదే ఎవరైనా పర్ఫార్మర్ అంటే ఎవరైనా సింగర్, డాన్సర్, నటుడు, కళాకారుడు అంటే ARTISTE వాడతాం. ఓకే, ఇక్కడ పెయింటర్ అన్నారు కాబట్టి ఈ ఉండకుండా ARTIST ఈజ్ ద ఆన్సర్. 6th, the book that you gave me yesterday is an extraordinary collage of science fiction and mystery. ఓకే, సో ఇక్కడ మనం ఏం వాడాం? కొలాజ్ ఒకటి, కాలేజ్ ఒకటి. కొలాజ్ అంటే ఏంటి? ఒక మిక్స్చర్, ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని మనము కొలాజ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు నా దగ్గర 10 ఏదన్నా కలర్ పేపర్స్ ఉంటే దాన్ని నేను దేని మీదన్నా అంటించి ఇస్తే దాని ద్వారా మనం పిల్లలకు యాక్టివిటీ కూడా ఇస్తాం కదా. న్యూస్ పేపర్లో డిఫరెంట్ వాటితో ఒక పోర్ట్రేట్ లాగా చేయండి అంటే డిఫరెంట్ ముక్కలు, డిఫరెంట్ కలర్స్ని వాళ్ళు జాయిన్ చేసి ఒక పోర్ట్రేట్ లాగా తయారు చేస్తారంటే ఆ మిక్స్చర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఇమేజెస్ అంటే వివిధ అంశాలతో కలిపి చేసిన కళ, దాన్ని మనము కొల్లాజ్ అని చెప్పి అంటాం. కాలేజ్ అంటే ఏంటి? కళాశాల, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ మనము ద బుక్ దట్ యు గేవ్ మీ యెస్టర్డే ఈజ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ డాష్ ఆఫ్
సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ రెండిటిని కలిపింది, ఇట్స్ ఎ మిక్స్చర్ అన్నప్పుడు COLLAGE కొల్లాజ్ ఇస్ ద ఆన్సర్. సెవెంత్, ఆ స్కూల్ విల్ hoist an exhibition on cruelty to animals and వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఓకే, హోస్ట్ అంటే ఏంటి, దేనన్నా మనం ఆర్గనైజ్ చేస్తే, ఒక ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసినప్పుడు మనం ఆయోజించటం అంటాం కదా. ఇఫ్ యూ కండక్ట్ అన్ ఈవెంట్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ హోస్ట్. హాయిస్ట్ అంటే ఏంటి, మనకి ఏదన్నా జెండా కానీ ఏదన్నా దాన్ని ఎత్తుకి లేపటం, టు రేజ్ ఆర్ లిఫ్ట్, దాన్ని మనము హాయిస్ట్ అని చెప్పి అంటాం. సో ఆ స్కూల్ విల్ డాష్ అన్ ఎగ్జిబిషన్ అంటే వీ విల్ బి ఆర్గనైజింగ్ దట్ ఈవెంట్, వీ విల్ బి కండక్టింగ్ దట్ ఎగ్జిబిషన్ అన్నప్పుడు వీ ఆర్ ద హోస్ట్. ఎయిత్, screw the lid tightly onto the top of the bottle and dash well before using the contents. బాటిల్ మూత గట్టిగా పెట్టి డాష్ వెల్ బిఫోర్ యూజింగ్ ద కంటెంట్స్ అంటే ఏంటి, దాన్ని షేక్ చేయండి అని చెప్పి అర్థం. షేక్ అంటే ఏంటి, కొంచెం ఫాస్ట్గా మనము దేనన్నా విగరస్గా మూవ్ చేస్తే దాన్ని షేక్ అని చెప్పి అంటాం. అదే షేప్ అంటే ఏంటి, షేప్ అంటే ఫామ్, ఓకే, ఆకారం. సో ఇక్కడ మనము కదిలించటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి SHAKE ఈజ్ యువర్ ఆన్సర్. స్క్రూ ద లిడ్ టైట్లీ ఆన్ టు ద టాప్ ఆఫ్ ద బాటిల్ and shake well before using the contents. Question number 4. What is the meaning of the word nonchalant? Very emotional, calm and unconcerned, angry and rude, excited and cheerful. What is the meaning of nonchalant? చాలా టెన్స్ సిచ్యువేషన్స్లో కూడా ఎవరైతే చాలా టెన్షన్ని చూపించకుండా యాంగ్జైటీ లేదు అన్నట్టు కూర్చోగలరో కూల్ అంటారే, అలా ఉంటే దట్ ఈస్ నాన్ ఛాలెంట్, కామ్ అండ్ అన్కన్సర్న్డ్. వాట్ ఈస్ ఐరనీ? సేయింగ్ ఎగ్జాక్ట్లీ, ఐరనీ ఏంటి, దిస్ ఇస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీద నేను 2 వీడియోస్ చేశాను అండ్ దే ఆర్ బేస్డ్ ఆన్ APSCRT బుక్స్. అవి డెఫినెట్లీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ప్రతి పేపర్లోనూ ఒకసారి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ఐరనీ? సేయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు మీన్, సేయింగ్ సంథింగ్ బట్ మీనింగ్ ది ఆపోజిట్, డిస్క్రైబింగ్ సంథింగ్ ఇన్ గ్రేట్ డీటెయిల్, రిపీటింగ్ ద సేమ్ వర్డ్ ఫార్ ఎఫెక్ట్. ఐరనీ అన్న ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీనింగ్ ఏంటి? మనం చెప్తున్నది ఒకటి కానీ దాని అర్థం ఇంకోటి అంటే దాట్ ఈస్ ఐరనీ. సేయింగ్ సంథింగ్ బట్ మీనింగ్ ద ఆపోజిట్. ఓకే, మీరు జోక్ వేస్తే నాకు నచ్చలేదు కానీ ఓ సో ఫన్నీ అంటే నాట్ సో ఫనీ అని చెప్పి అర్థం. ఓకే, మనం ఒకటి చెప్తున్నాం కానీ బట్ వీ డోంట్ మీన్ ద సేమ్, వీ మీన్ ద ఆపోజిట్. సేయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు మీన్ అంటే దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్. డిస్క్రైబింగ్ సంథింగ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అంటే డిస్క్రిప్టివ్ అని చెప్పి అనొచ్చు, లేదా ఇమేజరీ అని కూడా అనొచ్చు. రిపీటింగ్ ద సేమ్ వర్డ్ ఫార్ ఎఫెక్ట్ అంటే దిస్ ఇస్ రెపిటిషన్. ఎగ్జాక్ట్ వర్డ్ని మనము సెంటెన్స్లో మాటిమాటికి మనము రిపీట్ చేస్తే మాత్రం దాన్ని మనము యానాఫోరా అని కూడా అంటాం. ఓకే, 6. What figure of speech is used in the sentence when someone makes a mistake and you say, oh that was clever? When someone makes a mistake, వాళ్ళు తప్పు చేసినప్పుడు oh that was clever అంటే ఏంటి, మిస్టేక్ చేశారు అంటేనే మనం పొగడం, కానీ మిస్టేక్ చేశారు మనం అబ్బా చాలా క్లెవర్గా చేసావు అంటే దట్ ఈస్ అ ఐరనీ. The fire station burned down last night. Identify the figure of speech used in the sentence above. ఇలా కూడా మిమ్మల్ని ఐరనీ అడగచ్చు. ఐరనీ అంటే మన మాటల్లోనే కాకుండా ఏదన్నా జరగకూడని చోట, జరగదు అలాంటి చోట అని అనుకున్న ఒక పని జరిగితే దానికి కూడా మనం ఐరనీ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఫైర్ స్టేషన్ అంటే ఏంటి, ఫైర్ స్టేషన్లో ఫైర్ ఇంజిన్స్ ఉంటాయి. ఫైర్ ఇంజిన్స్ ఏం చేస్తాయి, ఫైర్ని ఆర్పుతాయి కదా. అలాంటి ఫైర్ స్టేషనే బర్న్ అయిపోయింది అంటే దట్ ఈస్ అ ఐరనీ. ద ఫైర్ స్టేషన్ బర్న్ డౌన్ లాస్ట్ నైట్. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఆప్షన్ 3 ఐరనీ. Identify the sentence that is an example of irony. That's a wonderful surprise on your birthday. I really enjoyed the movie. It was fun and exciting.
Oh, very funny. How funny, said after something annoying or silly. She thanked him sincerely for the gift. ఓకే, ఏదైనా చాలా సిల్లీగా చాలా అనాయింగ్గా చేసినప్పుడు అబ్బా ఎంత ఫన్నీ అంటున్నారు అంటే దే డోంట్ మీన్ ఇట్. ఆప్షన్ 3 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐరనీ. Question number 9. A figure of speech that mocks or ridicules by saying the opposite of what is meant refers to irony, hyperbole, sarcasm, simile. Okay. A figure of speech that mocks and ridicules by saying the opposite of what is meant. Irony కూడా మనం ఇదే చెప్పాం. మనం అంటున్నది ఒకటి కానీ మనం యాక్చువల్లీ పాస్ చేస్తున్న అర్థం వేరు. ఓకే, కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది, మాక్స్ ఆర్ రిడిక్యూల్స్ అంటే ఎక్కిరింత. ఇదే మాటని మనము ఎక్కిరింతగా మాట్లాడినప్పుడు అది మనకి సర్కాజం అవుతుంది. సర్కాజం అన్నప్పుడు అది మనం చాలా షార్ప్గా అవతల వాళ్ళకి మనం ఎక్కిరింతగా మాట్లాడుతున్నాము అని తెలిసేట్టు మనం ఆ మాటని మాట్లాడతాం. ఓకే. Question number 10. Wow, you're so punctual, she said as he walked in 30 minutes late. Okay. ఒక మీటింగ్ నడుస్తోంది, 12 o'clockకి మీటింగ్ నడుస్తోంది అంటే తను చక్కగా 12:30కి లోపలికి వచ్చింది అనుకుందాం. ఓకే, సో అందరి ముందు అక్కడ అందరు కూర్చుని ఉన్నారు. ఓ యూ సో పంక్చువల్ అంటే అది సర్కాజం అనమాట. దట్ ఈస్ మాకింగ్ అ పర్సన్. ఆప్షన్ 3 సర్కాజం ఈజ్ ద ఆన్సర్. Question number 11. What is the primary benefit of the following activity? ఈ యాక్టివిటీ మీ టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. ఇమాజిన్ యువర్ జెరార్డ్ టెల్ యువర్ ఫ్రెండ్ వాట్ హ్యాపెన్ వెన్ ద ఇంట్రూరర్ బ్రోక్ ఇన్ టు యువర్ హౌస్. ఓకే, మీ ఇంటిలోకి జ్వరబడిన వాడిని మనము ఇంట్రూడర్ అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు పిల్లాడిని మనము నువ్వే జెరార్డ్ అని చెప్పి అనుకుని ఒక ఫ్రెండ్కి ఏం జరిగిందో చెప్పు అని మనం ఒక స్పీకింగ్ యాక్టివిటీ ఇస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ బెనిఫిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ? టు ఇంప్రూవ్ స్పెల్లింగ్ అండ్ పంక్చుయేషన్, టు డెవలప్ మెమరైజేషన్ ఆఫ్ డైలాగ్స్, టు ఎన్హాన్స్ ఇమాజినేటివ్ థింకింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, టు ఫోకస్ ఆన్ గ్రామర్ రూల్స్ ఓన్లీ. రైటింగ్ రాదు ఎందుకంటే టెల్ అని చెప్పి అంటున్నాం కదా. ఆప్షన్ 3 టు ఎన్హాన్స్ ఇమాజినేటివ్ థింకింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. వాళ్ళు జెరార్డ్ ప్లేస్లో నుంచుని వాళ్ళకి ఎంత భయం వేసింది అని చెప్పి ఆలోచించి దానిని వాళ్ళు వర్డ్స్ రూపంలో చెప్పాలి అన్నప్పుడు వాళ్ళ ఇమాజినేటివ్ థింకింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. 12. వై ఆర్ లేబుల్స్ లైక్ నౌన్, వర్బ్, అడ్జెక్టివ్ ఎక్సెట్రా కాల్డ్ సైన్ పోస్ ఇన్ అ డిక్షనరీ? డిక్షనరీలో నౌన్ని, వర్బ్ని, అడ్జెక్టివ్ని వీటిని సైన్ పోస్ అని చెప్పి ఎందుకంటాం? దే హెల్ప్ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్, దే ఎక్స్ప్లెయిన్ ప్రొనౌన్సియేషన్ ఓన్లీ, దే గైడ్ ఇన్ చూసింగ్ ద కరెక్ట్ మీనింగ్, దే హెల్ప్ ఇన్ యూజింగ్ ద వర్డ్ కరెక్ట్లీ ఇన్ సెంటెన్సెస్. వీటిని డిక్షనరీలో మనం దేనికి వాడతాం? అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఏ ఒక వర్డ్ ఉంటే అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి తెలుసుకునేందుకు ఇవి మనకి హెల్ప్ చేస్తాయి కదా. గైడ్ ఇన్ చూసింగ్ ద కరెక్ట్ మీనింగ్, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇన్ హెల్పింగ్ టు యూజింగ్ ద వర్డ్ కరెక్ట్లీ ఇన్ సెంటెన్సెస్. ఈ 3 పనులు చేస్తాయి కాబట్టి వీటిని మనము సైన్ పోస్ అని చెప్పి అంటాం. దే ఎక్స్ప్లెయిన్ ప్రొనౌన్సియేషన్ ఓన్లీ అన్నది కరెక్ట్ కాదు. ఆప్షన్ 1, 3 and 4. ఆప్షన్ 4 is your answer. 13. In which sentence కల్చర్ లేదా దీంట్లోనే వేరే ఫామ్ మీన్స్ సొఫిస్టికేటెడ్ ఆర్ వెల్ మేనర్డ్? కల్చర్ అన్న పదాన్ని లేదా కల్చర్లోనే కొంచెం వేరియేషన్ ఇచ్చి ఏ సెంటెన్స్లో సొఫిస్టికేటెడ్, వెల్ మేనర్డ్, చాలా స్టైల్గా అలా ఉన్న మీనింగ్ ఎక్కడ వాడాం మనం? The students are taught to respect different cultures. The school is organizing a cultural show. His voice is cultured. Cultural festivals are celebrated in the school every year. Students are taught to respect different cultures. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా జీవిస్తారు. దానినే మనము కల్చర్ అని చెప్పి అంటాం, అంటే వే ఆఫ్ లైఫ్. ఓకే, the school is organizing a cultural show అంటే they are doing some show which is related to art, which is related to music
or which is related to literature. ఓకే, ఇక్కడ కల్చర్ అంటే ఏమో దిస్ ఈజ్ అ నౌన్, ఇక్కడ షోని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి హియర్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. కల్చరల్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్కూల్ ఎవ్రీ ఇయర్ అంటే ఏవైతే మన దేశంలో ట్రెడిషన్స్ అలాంటివి ఉంటాయో వాటికి రిలేటెడ్ festivals are celebrated in the school every year. Okay, so ikkada kuda again it is describing the festivals kabatti here also we are using as an adjective. His voice is cultured అన్నప్పుడు అతని గొంతు చాలా స్టైల్ గా, చాలా సొఫిస్టికేటెడ్ గా, చాలా వెల్ మేనర్డ్ గా ఉంది అని చెప్పి అర్థం. ఓకే, ఆప్షన్ 3 కల్చర్ అనేది సొఫిస్టికేటెడ్ అన్న మీనింగ్ ఆప్షన్ 3 లో మనకి వస్తుంది. Question number 14. In which of the following sentences is sympathy used as a noun? Sympathy అనే వర్డ్ ని మనము ఏదైనా ఫామ్ లో నౌన్ లాగా ఎక్కడ వాడాం? The teacher was sympathetic towards the weak students. He spoke sympathetically to the old man. I sympathize with your situation. She showed sympathy to the sick child. ఓకే, ఇందులో నౌన్ గా మనం ఎక్కడ వాడాం? ద టీచర్ వాజ్ సింపథెటిక్ అంటే ఏంటి? ఆవిడ టీచర్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. ద టీచర్ వాజ్ సింపథెటిక్ అన్నప్పుడు ఇక్కడ మనం అడ్జెక్టివ్ లాగా వాడాం. ఓకే, హీ స్పోక్. ఓకే, స్పోక్ అంటే వర్బ్. ఓకే, ఎలా మాట్లాడాడు? సింపథెటికలీ వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని యాడ్వర్బ్ లాగా వాడాం. ఐ సింపథైజ్ అంటే ఇక్కడ మనం యాక్షన్ లాగా వాడాం, అంటే ఇక్కడ మనం వర్బ్ లాగా వాడాం. ఓకే, షీ షోడ్ సింపతి అంటే దిస్ ఈజ్ అ ఫీలింగ్, దిస్ ఈజ్ అ abstract noun. Option 4 is your answer. 15. In which sentence is familiar not used as an adjective? ఇందాక ఏంటి పాజిటివ్ గా అడిగా క్వశ్చన్ కదా, ఇప్పుడు ఇదేమో నెగేషన్ లో ఉంది. ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ఫెమిలియర్ నాట్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్? అడ్జెక్టివ్ లాగా వాడలేదు అంటే 3 సెంటెన్సెస్ లో మనం అడ్జెక్టివ్ లాగానే వాడాము, ఒక సెంటెన్స్ లో అడ్జెక్టివ్ లాగా వాడలేదు. ఓకే, ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ఫెమిలియర్ నాట్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్? She gave me a familiar look. He spoke familiarly to the stranger. This book feels familiar. The smell was strangely familiar. Spoke అంటే verb. ఎలా మాట్లాడాడు? familiarly అన్నప్పుడు here it is an adverb. Okay. 16. In which of the following sentences is comfort used correctly as a verb? She bought a new comfort for her bed. This sofa gives great comfort. He tried to comfort his crying friend. The comfort of the room was excellent. Verb లాగా ఎక్కడ వాడాం మనం? She bought a new comfort అంటే ఇది కప్పుకునేందుకు వాడేది. ఓకే, సో ఇట్స్ ఎ థింగ్ కాబట్టి here it is a noun. This sofa gives గ్రేట్ కంఫర్ట్ అంటే ఒక స్టేట్, కూర్చుంటే హాయిగా ఉంటుంది అన్న ఒక ఫీలింగ్. ఓకే, సో ఇది అబ్స్ట్రాక్ట్, ఇది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద లెక్క. ఓకే, 4th వన్ మనం చూస్తే ద కంఫర్ట్ ఆఫ్ ద రూమ్, అది ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అన్నదే కాబట్టి ఇది కూడా మనం ఇక్కడ నౌన్ లాగా వాడాం. ఓకే, హీ ట్రైడ్ టు కంఫర్ట్ హిస్ క్రయింగ్ ఫ్రెండ్ అంటే ఇది మనకి యాక్చువల్లీ యాక్షన్ ఇన్ఫినిటివ్ వర్బ్. ఇది ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? 2 ప్లస్ వర్బ్ కనిపిస్తే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటాం. Question number 17. Which of the following is an adverb form of the word care? Caring, cared, careful, carefully. Adverb forms generally చాలా మటుకు మనకి ly యాడ్ చేస్తే వస్తాయి. Option 4 carefully is the answer. 18. In which sentence is surprise used as a verb? Her reaction was full of surprise. That was a surprising result. They surprised me with a birthday gift. He gave me a surprising answer. Verb లాగా ఎక్కడ వాడాం? They surprised me. ఓకే, యాక్షన్ ఇది.
ఇది ఈడీ అని ఉందంటేనే టెన్స్ ఉందంటేనే అది వర్బ్. ఓకే, ఇక్కడ మనము వర్బ్ లాగా వాడాం. హర్ రియాక్షన్ వాజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే ఒక ఫీలింగ్ లాగా, దట్ ఈస్ అ abstract noun. ఓకే, that was a surprising result. ఎలాంటి రిజల్ట్? సర్ప్రైజింగ్ రిజల్ట్. సో దిస్ ఇస్ అన్ adjective. He gave a surprising answer. ఎలాంటి ఆన్సర్? సర్ప్రైజింగ్ ఆన్సర్. దిస్ ఇస్ ఆల్సో అన్ adjective. What does the term melodrama mean? A story with realistic characters and subtle emotions, a humorous story with a happy ending, a dramatic story with exaggerated emotions and actions, a documentary based on real events. What does the term melodrama mean? మనకి ఇండియాలో ఉండే మూవీస్, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ మెలోడ్రామా. టీవీలో వచ్చే సీరియల్స్ అయితే భయంకరమైన మెలోడ్రామా. ఓకే, మెలోడ్రామా అంటే ఎగ్జాజరేటెడ్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్, అన్నీ ఎక్కువ ఎక్కువ ఫీలింగ్లు, ఎక్కువ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, ఏంటంటో ప్లాట్, ఒకళ్ళు గుడ్డు ఒకళ్ళు ఈవిల్, ఒకళ్ళు ఒకళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళకి ఏవో వేరే వేరే ప్లాట్లు వేసేస్తుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అలా దాన్ని మనము మెలోడ్రామా అని చెప్పి అంటాం. ఓకే, సో మెలోడ్రామా రెఫర్స్ టు ఎ టైప్ ఆఫ్ డ్రామా దట్ యూజెస్ exaggerated characters, emotions and situations. ఎందుకు ఇలా చేస్తాం మనం? ఎందుకంటే మన ఆడియన్స్కి అలా కావాలి కాబట్టి. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 20. What does the expression count on mean? To calculate numbers, to criticize someone, to depend on or rely on someone, to reject an offer. What does the expression count on mean? Count on అనేది it is a phrasal verb which means option 3 to depend on or rely on someone. ఓకే, సపోజ్ నేను రేపు ఇది నేను తీసుకొస్తా అని చెప్తే ఓకే ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ అంటే నేను నీ మీద డిపెండ్ అవుతున్నాను, నేను ఇంకా తీసుకున్నాను అది అని చెప్తాం. ఓకే, సో కౌంట్ ఆన్ అంటే టు డిపెండ్ ఆన్ ఆర్ రిలై ఆన్ సమ్వన్ ఈజ్ ద ఆన్సర్. 21. Choose the word that is closest in meaning to engaged. Closest in meaning ante synonym. Okay, choose the word that is closest in meaning to engaged. Free, idle, busy, absent. Engaged గా ఉన్నారు ఎవరైనా అంటే చాలా బిజీగా ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. ఆప్షన్ 3 busy is your answer. 22. Identify the sentence that means the same as she dodged the question by changing the topic. Identify the sentence that means the same as she dodged the question by changing the topic. She cleverly avoided answering the question. She asked a completely unrelated question. She repeated the question loudly. She refused to speak to anyone. మీకు ఈ సెంటెన్స్ అర్థం ఏంటో తెలిస్తే తప్ప ఆ సెంటెన్స్ ఇక్కడ వేరేలాగా ఎక్కడుంది అన్నది తెలియదు కదా. ఈ సెంటెన్స్లో మనకి తెలియని వర్డ్ ఏంటి? డాజ్డ్. ఓకే, డాజ్డ్ అంటే ఏంటి? డాజ్డ్ అంటే దేనన్నా మనము అవాయిడ్ చేయటం. ఓకే, షీ డాజ్ ద క్వశ్చన్ బై చేంజింగ్ ద టాపిక్. వాళ్ళు అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ ఇవ్వటం ఇష్టం లేదు, అందుకని వేరే టాపిక్ వైపు మాట్లాడి వాళ్ళని డైవర్ట్ చేసింది. ఓకే, షీ క్లెవర్లీ అవాయిడెడ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 23. Which phrase best replaces the underlined part? Getting that interview call was an unexpected opportunity for success. A close call, a lucky break, a wild guess, a long shot. An unexpected opportunity for success. ఇప్పుడు మీలోనే ఎవరినన్నా వేరే ఏదో ఎక్కడి నుంచో ఏదో పెద్ద జాబ్ ఆపర్చునిటీ సడన్గా ఇచ్చి వాళ్ళు పిలిచారంటే దట్ ఈస్ లక్కీ బ్రేక్. ఓకే, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ ఫార్ సక్సెస్. క్లోజ్ కాల్ అంటే ఏంటి? మనకి ఏదన్నా యాక్సిడెంట్ లాంటిది జరగపోయి మనం తప్పించుకుంటే ఒక నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్, దాన్ని మనము ఆ క్లోజ్ కాల్ అని చెప్పంటాం. వైల్డ్ గెస్ అంటే పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా దేన్నైనా మనం గెస్ చేస్తే దట్ ఈస్ అ వైల్డ్ గెస్. ఓకే, సంథింగ్ అన్లైక్లీ టు హ్యాపెన్
అంటే లాంగ్ షాట్. ఓకే, లాంగ్ షాట్ అంటే అది అవుతుంది అన్న ఐడియా కూడా మనకి లేదు. దట్ ఈస్ ద లాంగ్ షాట్. 24. In which sentence is the word frame used to mean trap someone falsely? ఏ సెంటెన్స్లో మనము ఫ్రేమ్ అన్న వర్డ్ని టు ట్రాప్ సమ్వన్ ఫాల్స్లీ, అబద్ధంగా వాళ్ళని ఇరికించటం, దాన్ని మనము ఎక్కడ వాడాం ఈ 4 సెంటెన్స్లో? ఫ్రేమ్ అన్న వర్డ్కి మన దగ్గర 3 మీనింగ్స్ ఉంటాయి. ఓకే, ఒకటేమో మనం ఏదైతే ఫోటోలకి వాటికి ఫోటో ఫ్రేమ్ కట్టిస్తామో అది ఒక ఫ్రేమ్. ఓకే, దట్ ఈస్ అ థింగ్, కాబట్టి అది మనం నౌన్ లాగా వాడతాం. ఓకే, ఆర్కిటెక్ట్ ఫ్రేమ్డ్ ద న్యూ డిజైన్ లేదా కన్స్ట్రక్ట్ చేశాడు అన్నట్టు వాడితే అప్పుడు దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ వర్బ్. ఓకే, ఎవరినన్నా మనము ఫ్రేమ్ చేసాము అంటే అతను ఇన్నసెంట్ కానీ అతన్ని మనం ఇరికిచ్చాము అన్నది కూడా మనము ఫ్రేమ్ అని చెప్పి వాడతాం. అక్కడ కూడా మనము వర్బ్ లాగా వాడతాం. ఓకే, సో ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ద వర్డ్ ఫ్రేమ్ యూజ్డ్ టు మీన్ ట్రాప్ సమ్వన్ ఫాల్స్లీ అన్నప్పుడు ఈ 4 సెంటెన్సెస్లో మీరు చూస్తే he was innocent but someone framed him for the theft is the answer. She hung the painting in a beautiful wooden frame అంటే it is a thing. The architect framed the new design అంటే అతను డిజైన్ చేశాడు, అతను తయారు చేశాడు. They bought a metal frame for the new mirror అంటే that is again a thing. 25. What does the word gratuitous mean in the sentence below? The movie had too much gratuitous violence for a family audience. Necessary and educational, funny and entertaining, unnecessary and usually harmful, important and emotional. The movie had too much gratuitous violence అంటే ఆప్షన్ 3 unnecessary and usually harmful. ఓకే, ఇలా మీకు సెంటెన్స్ ఇచ్చి అడగచ్చు, సెంటెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్లీ కూడా మిమ్మల్ని అడగచ్చు. 26. ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నాను, ఇలా ఒక బాక్స్ ఉంది మీ టెక్స్ట్ బుక్లో. ఈ టెక్స్ట్ బుక్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు, అందులోంచి ఎత్తి నేను మీకు ఇచ్చా. ఓకే, ఇది ఇవన్నీ ఒకసారి మనము సాల్వ్ చేద్దాము. కల్చర్డ్ అంటే ఇట్ ఈస్ కల్చర్డ్ అన్నప్పుడు దట్ ఈస్ దిస్ ఈస్ 1 సెకండ్. కల్చర్డ్ అంటే సొఫిస్టికేటెడ్, వెల్ మేనర్డ్. కౌంట్ ఆన్ అంటే టు డిపెండ్ ఆన్, ఇక్కడ ఉంది, కౌంట్ ఆన్ ఇస్ డిపెండ్ ఆన్. ఎంగేజ్డ్ అంటే ఆక్యుపైడ్ ఆర్ బిజీ. మెలోడ్రమాటిక్ అంటే ఎగ్జాజరేటెడ్, మన మూవీస్ లాగా, దట్ ఈస్ మెలోడ్రమాటిక్ ఇస్ ఎగ్జాజరేటెడ్. టు బీ స్మార్ట్, an informal way. To be smart ante an informal way of saying that one is being too clever. Next is inflection. Inflection ante a tone of voice here. Inflection ante a tone, వాళ్ళు మాట్లాడే తీరు అన్నమాట. Wise guy, wise person అంటే ఎవరు? a person who pretends to know a lot. a dandy bus. Dandy bus అంటే an informal expression for a fashionable vehicle. Trades people అంటే merchants. Gratuitous, unnecessary and usually harmful. Dodge, avoid. Lucky break, unexpected opportunity for success. Frame, trap. Sunday school teacher, a Christian religious teacher who teaches on Sundays in church. Okay. Question number 27. What does the sentence "he is flashily dressed" mean? He is wearing simple and dull clothes. He is wearing dirty and torn clothes. He is in traditional and modest clothing. He is dressed in bright and showy clothes. చాలా బ్రైట్గా అందరు కళ్ళు పడాలి అన్నట్టు డ్రెస్ అయితే దాన్ని మనము ఫ్లాషీలీ డ్రెస్డ్ అని చెప్పి అంటాం. హీఈస్ డ్రెస్డ్ ఇన్ బ్రైట్ అండ్ షోయీ క్లోత్స్. వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ పుట్ దోస్ పాస్ అప్ మీన్? స్టార్ట్ క్లాపింగ్ లౌడ్లీ, షో యువర్ పెట్స్ పాస్, రేజ్ యువర్ హ్యాండ్స్, పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ పాకెట్స్.
ఎవరినైనా మనము పుట్ దోస్ పాస్ అప్ అంటే దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు సమ్ డాగ్ ఆర్ సమ్ యానిమల్ కాదు. ఓకే, పుట్ దోస్ పాస్ అప్ అంటే డ్రామాల్లో వీటి అర్థం రేజ్ యోర్ హ్యాండ్స్ అని చెప్పి అర్థం, సరెండర్ చేయండి అని చెప్పి అర్థం. 29. వాట్ డస్ ద వర్డ్ విల్స్ మీన్? అన్లెస్, ఆఫ్టర్, ఆల్దో, వైల్. ఫార్మల్ ఇంగ్లీష్లో చాలా నవలల్లో వాటిలలో రాస్తారు. హీ వాజ్ సింగింగ్ విల్స్ కుకింగ్ డిన్నర్ అంటే హీ వాజ్ సింగింగ్ వైల్ కుకింగ్ డిన్నర్ అని చెప్పి అర్థం. ఆప్షన్ 4 వైల్ ఈస్ ద ఆన్సర్. 30th is the last one. What does the word lounge mean in the sentence? They spend the afternoon lounging by the pool. Swimming quickly, sleeping in a hotel, relaxing in a lazy way, cleaning the area. లౌంజ్ అనే దాన్ని మనము ఒక నౌన్ లాగాను వాడచ్చు, ఒక వర్బ్ లాగాను వాడచ్చు. ఓకే, ఎక్కడైతే మనము ఒక చోట కూర్చుని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఆ ప్లేస్ని మనము జనరలీ ఒక ఎయిర్పోర్ట్లో కానీ ఒక హోటల్ లాబీలో కానీ మనం లౌంజ్ అని చెప్పి వాడతాం. ఓకే, అలానే మనము యాక్షన్ ఎక్కడైనా మనము చాలాసేపు ఐడిల్గా ఊరికే రిలాక్స్డ్గా కూర్చుని ఉన్నాము ఫర్ ఎ లాంగ్ టైం వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ అన్నప్పుడు లౌంజింగ్ అని చెప్పి వాడతాం. ఓకే, దే స్పెండ్ ది ఆఫ్టర్నూన్ లౌంజింగ్ బై ద పూల్ అన్నప్పుడు ఆప్షన్ 3 రిలాక్సింగ్ ఇన్ అ లేజీ వే ఇస్ ద ఆన్సర్. దీంతో మనది క్లాస్ 9 లెసన్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో వీ విల్ బీ బిగినింగ్ క్లాస్ 10 ఫస్ట్ లెసన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.